యా మూవీ చూశారు కదా, మీకు అనిపించింది యూ క్యాన్ ఆస్క్ ద క్వశ్చన్. Thank you for being there with us, brothers and sisters. We enjoyed watching the show with you, all young beamers and all our friends. So, అంటే మేము ఎంజాయ్ చేయడం వేరే, మీరు చెప్తే we will feel more happy. How did you really feel about the film అనేది? మైక్స్ ఇచ్చారు అక్కడ. హాయ్ నాయనన్న, హాయ్. నా పేరు కూడా నవీనే. హాయ్ నవీన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ అన్న. థ్యాంక్ యూ. సో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అనుకుంటా గ్యాప్ తీసుకొని అసలు మీరు ఆగట్లేదు, ఇట్లా బుల్లెట్ లాగా టప్ 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 అని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఫస్ట్ మైండ్లోకి వచ్చింది ఏంటంటే, ఏ హీరో అయినా గ్యాప్ తీసుకున్నాక ఒక ఇప్పుడు పాన్ ఇండియా నడుస్తుంది కాబట్టి హై బడ్జెట్ పెట్టాలి, హైగా తీయాలని ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు. సో ఈ మూవీ చూసిన ఆల్మోస్ట్ ఆల్ ఒకటే రూమ్, 2 రూమ్స్, 1 రూమ్ ఏమో మ్యాక్సిమం యూజ్ చేసిళ్ళు. సో ఇక్కడ నాకు అంటే మన టీఎఫ్ మన టాలీవుడ్కి బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇంత తక్కువ బడ్జెట్లో, అంటే బడ్జెట్ నాకు తెలియదు ఎంతేందో, నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే చాలా తక్కువ అయి ఉంటుంది అంటే యాజ్ కంపేర్డ్ టు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి. సో అంత తక్కువ చిన్న రూమ్స్లో మూవీ తీశారు కదా, సో దానికి మీకు డ్యూరేషన్ ఎంత పట్టింది? ఆ బడ్జెట్ అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ అయిందా, తక్కువ అయిందా? అంటే మనకు ఒక బెస్ట్ థింగ్ అనొచ్చు, అంటే నెక్స్ట్ అప్కమింగ్ డైరెక్టర్స్కైనా సరే, అరే ఇంత తక్కువ బడ్జెట్తో బెస్ట్ ఫిలిం ఇవ్వచ్చు అనడానికి ఇది ఒక ప్రూఫ్ లాగా మిగిలిపోద్ది ప్రజెంట్ అయితే. సో ఈ డ్యూరేషన్ ఎంత పట్టింది మీకు ఈ మూవీ తీయడానికైనా, ఈ బడ్జెట్ అయినా? ఈ విషయం డైరెక్టర్ చెప్తే బాగుంటుంది, బట్ మీకు సినిమా ఎలా అనిపించింది? అదే అంటున్నా కదా, అంటే నాకు ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నచ్చిందా సినిమా? నచ్చింది. నిన్న 11 చూసాను, అది థ్రిల్లర్ పిచ్చెక్కిపోయింది. మళ్ళీ ఇది కూడా సేమ్ థ్రిల్లర్ ఏమో అదే అని టెన్షన్ ఫీల్ వస్తుంది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మంచి సస్పెన్స్ ఒక అంటే ఇలా ఎక్కుతుంది డైరెక్ట్ మైండ్కు, అరే నెక్స్ట్ ఏంటని. సో అర్థమైపోతుంది నెక్స్ట్ ట్రాక్ ఏదో ఉందని. అండ్ చిన్న రిక్వెస్ట్, నెక్స్ట్ టైం మొన్ననే రీసెంట్ అందల రాక్షసి రిలీజ్ అయింది. సో మళ్ళీ ఒకసారి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని మళ్ళీ ఒక పెద్ద ప్లాట్ఫామ్లో చూడాలనుకుంటాను లవ్ స్టోరీతోని. సో సూన్ అది రావాలనుకుంటాను. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు కిరణ్. హాయ్ కిరణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ మాత్రం ఇచ్చి పడేసినావు. థ్యాంక్ యూ. అందాలి రాక్షసి తర్వాత చాలా కంబ్యాక్ తర్వాత గ్యాప్ వచ్చింది కదా, అంటే ఇంత గ్యాప్ ఎందుకని? ఇది లేట్ నా గురించి అడగకుండా, ఇప్పుడు చూసిన మీరు ఆల్మోస్ట్ 2 hours ఒక ఫిలిం చూశారు కదా కూర్చొని, ఎలా అనిపించింది ఫిలిం మీకు? నాకైతే సస్పెన్స్, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రతి మినిట్ ఏం జరుగుతుంది అలా అనిపించింది నాకు. ఎంజాయ్ చేశారా? లాస్ట్ క్లైమాక్స్ మాత్రం పోగిరి మాదిరి ట్విస్ట్. థ్యాంక్ యూ. నరేష్ చెప్పమ్మా పేరు, నీ పేరు? కిరణ్. చెప్పండి. హాయ్ సార్. అది మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్లో పెగ్గులు కడుగుతారు కదా, మీరు డైలీ లైఫ్లో కూడా ఈవినింగ్ ఏమైనా కడుగుతారా? ఎప్పుడు మళ్ళీ ఒకసారి అంటే గ్లాసులు కడుగుతారు కదా జనరల్గా ఒక సర్టెన్ ఏజ్ రాగానే, రియల్ లైఫ్లో కూడా డైలీ గ్లాసులు కడుగుతూ ఉంటారు అంటున్నాను. గ్లాసులు కడుగుతుంటారా? గ్లాసులు కడగడం అంటే ఇన్ ద మీన్స్ డైలీ 2 పెగ్గులు. అదే నువ్వు తీసుకుంటావా చెప్పు, కలిసి తీసుకున్నా. ఎప్పుడైనా రెడీ, దేనికైనా రెడీ. చెప్పలేదు సార్, తీసుకుందాం ఒకసారి. ఓకే. మీ యాక్టింగ్ మాత్రం పిక్స్లో ఉంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో. కామెడీ మాత్రం ఎక్కడ తగ్గలేదు, అదే రేంజ్లో మెయింటైన్ చేశారు. థ్యాంక్ యూ. ఎనీవే కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. అంటే ఈ సినిమాలో బ్యూటీ ఏంటంటే, థ్రిల్లర్, చిన్న సస్పెన్స్, అట్ ద సేమ్ టైం కామెడీ ఈజ్ అ డెడ్లీ కాక్టైల్. చెప్పినట్టు రెడ్ బుల్, వోడ్కా, వైట్ రమ్ మిక్స్ చేస్తే ఎలా ఉంటాయో అట్లా వచ్చింది. నాకు కూడా సంతోషంగా ఉంది అంటే ఈ ఫిల్మ్లో చేయడం. నవీన్స్ అఫ్కోర్స్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ యాక్టర్, బట్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నిలబెట్టింది నవీన్ అండ్ కామాక్షి. నవీన్ పర్టికులర్గా సచ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. నిజంగా ఐ లవ్ హిమ్ యాజ్ అ పర్సన్ అండ్ ఐ థింక్. అండ్ అఫ్ కోర్స్ రాజా రవీంద్ర, ఇంకా అది కెరియర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్. మా కెప్టెన్, టీమ్ కెప్టెన్ మదన్, రియల్లీ నిజంగా ఆయన మంచి యాక్టర్ అవ్వడం మాకు చాలా ఇంకా ప్లస్ అయింది, ఎందుకంటే మాకు కరెక్ట్ ఓరియంటేషన్ దొరికింది. ఈ సూపర్బ్ అది దొరికిన తర్వాత లడ్డూలాగా ఫోటోగ్రఫీ, ప్రతి వాళ్ళు ఊహా పర్ఫార్మెన్స్, మ్యూజిక్ ఒకటి హైలైట్. ఇవన్నీ కూడా నాకంటే, నేను ఎందుకు మాట్లాడతానంటే ఇవన్నీ ఆడియన్స్గా నేను కూర్చున్నాను. నా సినిమాగా నేను నవ్వను ఎక్కువ, ఇవాళ నన్ను మర్చిపోయి నేను నవ్వాను. అంటే
సినిమాలో ఉన్న దమ్ము అంటే నాకు అనిపించింది. బట్ మీ అందరూ రెస్పాన్స్ మాకు ఇంకా జోష్ ఇచ్చింది బాగా. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజుల్లో ఇట్స్ నాట్ అబౌట్ బడ్జెట్, ఇట్స్ అబౌట్ ద సబ్జెక్ట్ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎంత చిన్న సినిమా, ఎంత చిన్న పెద్ద సినిమా అని ఎవరు చూడలేదు. ఇది అప్పట్లో చిత్రం బలాచిత్రం 33 లక్షల్లో తీసాం, 4 కోట్లు కలెక్ట్ చేసింది, గ్యాంగ్ లీడర్ సమానంగా. సో టుడే ఇట్ ఈస్ ద నెక్స్ట్ జనరేషన్ అండ్ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్. సో మాకు ఒక ఎగ్జైట్మెంట్ మీ అందరితో చూస్తే చాలా సంతోషంగా ఉంది టు బీ హియర్ అండ్ స్పెండ్ దిస్ టైమ్ విత్ యూ. అండ్ సంతోషం కళ్ళ నిండా నీళ్లతో నవ్వుతున్నాను నేను ఆనందంతో, నాకు తట్టుకోలేక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నరేష్ సార్ మీ పెద్ద ఫ్యాన్ సార్ నేను. యాక్చువల్లీ ప్రతి సినిమా మీకోసమే చూస్తానేమో సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇవాళ మీరన్న మాటలో మీ ఎమోషన్స్ నాకు కూడా వచ్చినాయి. సినిమా చూసాము, అవుట్ అండ్ అవుట్ కామెడీ సార్. సినిమా షిప్ అయితే ఆ కింద మొత్తం ఆ బ్యాలెన్స్ మీరే సార్. అరే వా, అల్టిమేట్ సార్. సార్ ఎలా సార్ ఈ ఎనర్జీ, ఎలా ఈ వర్సటైల్ రోల్స్ ఏంటి అసలు, హౌ యూ బీ సో పర్ఫెక్ట్ సార్? ఒకటి, నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి నాకు తెలిసిన సినిమా తప్ప నాకేం తెలీదు. రెండోది, నా అదృష్టం ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్ నాకు ఇంత సక్సెస్, ఇయర్ ఇంకా సక్సెస్లో చూస్తారు. నా సక్సెస్కి కారణం యంగ్ డైరెక్టర్స్, యంగ్ ఆడియన్స్ అండి. నిజంగా సామాజిక గమనం నుంచి కూడా యూత్ ఫాలోయింగ్ అది చాలా రేర్గా వస్తుంది. నా అదృష్టం ఆల్ యంగ్ డైరెక్టర్స్, ఆల్ బిట్వీన్ 25 and 40, ఆల్ మై డైరెక్టర్స్. సో ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్లో నన్ను నమ్మి నాకు దగ్గరకు వస్తున్నారు. ఈ సినిమా చూసినప్పుడు చాలా థ్రిల్ అయిపోయి ఒక 1 day మీటింగ్ వేసాం, ఈ క్యారెక్టర్ ఎలా చేయాలి, ఆ యాస పెడదామా, ఇది పెడదామా అని. బట్ ఫైనల్గా ఇలాంటి సినిమాలు చేయడంలోనే సంతోషం అమ్మా. నాకు తెలిసి చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, మంచి సినిమా చెడ్డ సినిమా. ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్. మా అందరికి కూడా, రాజా రవీంద్రకి కానీ, అఫ్కోర్స్ నవీన్కి, ఆల్ ఆఫ్ us హియర్. వి థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ సార్, హౌ డు యూ మేనేజ్ ఆల్ దీస్ గ్రేటెస్ట్ యాక్టర్స్ సార్? మీ పక్కన తెలుగు ఇండస్ట్రీ చెప్పారు కదా, గ్రేటెస్ట్ యాక్టర్స్. సో నో నీడ్ టు మేనేజ్ దెమ్, దే విల్ డూ వాట్ ఎవర్ వి ఆస్క్. గుడ్ వర్క్ సార్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. నవీన్ చంద్ర అన్న. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ తేజ. హాయ్ తేజ. అన్న, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ ఎ క్వశ్చన్ అన్న. Yeah. మీకు ఆడియన్స్ అంటే కోపమా లేదా ప్రేమ అన్న? ప్రేమ. ఎందుకన్నా సస్పెన్స్తో చంపేస్తున్నారు ప్రతిసారి? ప్రేమ ఉంది కాబట్టి అంత సస్పెన్స్ ఇస్తున్నా. నాకు కొంచెం ఓల్డేజ్ వాళ్ళు కానీ వస్తే నిజంగా పోతారేమో అన్న, సీరియస్లీ. నచ్చింది ఆ సస్పెన్స్? సూపర్ అన్న, కథ బాగుంది కదా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మీరు ప్రతి లైనప్ అలానే చంపుతూ వస్తున్నారన్న. మొన్న 11, ఇప్పుడు ఇది. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ నేను ఇన్స్పెక్టర్ రిష్యూ చూశానన్న మీది. థ్యాంక్ యూ. సో లవ్లీ సిరీస్. థ్యాంక్ యూ. సో దాని పార్ట్ 2 లైక్ ఎప్పుడన్నా? అది వస్తుంది, బట్ దీనికి మాత్రం మీ సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఇంత బాగుంది, నచ్చింది అంటున్నావు కదా, జస్ట్ స్ప్రెడ్ అ వర్డ్ అబౌట్ ద ఫిలిం. ఆడియన్స్ క్యాన్ ఎక్స్పీరియన్స్ దిస్. మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో ఇక్కడ, మిగతా ఆడియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు. థ్యాంక్ యూ. నరేష్ గారు. ఎస్ బ్రదర్, మీ పేరు? మై నేమ్ ఇస్ తేజ అన్న. యా తేజ్. యా, నాకు మీ గురించి ఏం మాట్లాడో తెలియదు, మీరు గ్రేటెస్ట్ యాక్టర్. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్ యాక్ట్. యూ ఆల్ మేక్ అస్ గుడ్ యాక్టర్స్ అమ్మా. ఐ మీన్ లైక్ మీ ఇన్స్పిరేషన్. నిజంగా 52nd year ఇంటూ మై ఫిల్మ్స్. అండ్ ఇంత దూరం ఇంత ఎనర్జీతో వెళ్తున్నామంటే మీ చప్పట్లు, మీ యొక్క ఎంకరేజ్మెంట్ ఈ జనరేషన్కి మేము క్యాచ్ అవ్వడం చాలా థ్యాంక్స్. మీ అందరిలో మీ ఫేవరెట్ సీన్ ఏంటి దీంట్లో? వాట్ ఈస్ ద బెస్ట్ డైలాగ్ ఆర్ సీన్ యూ లైక్? మీరున్న నిజంగానే సార్, మీరున్న ప్రతి సీను అవుట్ అండ్ అవుట్ కామెడీ సార్. అందులో నేను డైరెక్టర్ సార్. సార్ యాక్చువల్లీ నాకు కొన్ని మూవీస్ ఇష్టం సార్. లైక్ ఓన్లీ ద కంజెస్టెడ్ మూవీస్, లైక్ ఒక నైట్లో అయిపోయే మూవీస్ కానీ, లైక్ ఖైదీ, లేదా ఒక గ్రూప్ ఆఫ్ ఒక పర్టికులర్ ఒక 3 or 4 మెంబర్స్తో మూవీ అయిపోతుంది. లైక్ మమ్ముటి గారిది బ్రహ్మయుగం మూవీ. సో నాకు ఈ మూవీ చూస్తుంటే అలానే అనిపించింది సార్, ఒక కంజెస్టెడ్ పీపుల్తో, ఒక కంజెస్టెడ్ ప్లేస్లో. సో నాకు డైరెక్షన్ అండ్ ఆ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా నచ్చింది సార్. ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ. అండ్ హౌ డూ యూ మేనేజ్ దట్ స్క్రీన్ ప్లే సార్? యాక్చువల్లీ నాకు ఇప్పుడు రైటింగ్స్ నచ్చుతుంది. సో మనం బాగా రైట్ చేసామంటే చాలా పెద్ద యాక్టర్స్ ఉన్నారు, వెరీ గుడ్ కెమెరామెన్ ఉన్నారు, వెరీ గుడ్ ఎడిటర్ ఉన్నారు, వీళ్ళంతా పని బాగా చేస్తున్నారు. సార్ రాజా రవీంద్రన్ సార్.
Sir, I just ask you a simple question, sir, not serious. It's like a joke. Sir, మీరు ఏమైనా కాపులా సార్? ఎందుకంటే ఎప్పుడు కాపు రోల్సే చేస్తుంటారు సార్. అవును, ఎక్కువ 10 వేషాల్లో 9 కాపు వేషాలు వేస్తాను. దెన్ థ్యాంక్ యూ సార్. మీ యాక్టింగ్ కూడా మీరు చాలా సీనియర్, సో మేము చాలా థ్యాంక్ఫుల్ సార్ మీ యాక్టింగ్ మేము చూస్తున్నాం. కాదు, ఈ సినిమా వరకు డైరెక్టర్ గారు ఏం చెప్తే అదే చేశా. ఆయనే నన్ను ఎక్కడ స్టడీ పెర్ఫార్మెన్స్ సైడ్ ఆయనే ఇచ్చి చూపిస్తారని నేను చేశా. సార్ మీరు రియల్ లైఫ్లో కూడా అదే శాడిజం ఏమైనా చూపిస్తారు సార్? ఇలాంటి క్వశ్చన్లు అడిగితే తప్పదు మరి. డన్ సార్, ఇంకేం అడగను సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్ అందరికీ, టీం అందరికీ. షో టైం. హాయ్ అన్న, ఆల్రెడీ ఒక మీది 11 మూవీ అయితే నా పేజ్లో మేము వేసాను. అరౌండ్ 1,50,000 షేర్లో లైక్స్ వెళ్ళింది. నేనే షాక్ అయ్యాను. అండ్ 11 మూవీకి అయితే అంటే ఐ థింక్ పోలీసులు నెక్స్ట్ మీ ఇంటికి పక్కా వస్తారన్న. ఎందుకంటే మీ సినిమాలు చూసి 2-3 పోతారు పక్కా అన్న, హార్ట్ పేషెంట్స్ మాత్రం. అయ్యో, ఎందుకంటే ఆ బ్యాక్ టు బ్యాక్ ఆ సినిమాలు ఏంటన్న 11, బ్లైండ్ స్పాట్ అండ్ ఈ మూవీ కూడా క్లైమాక్స్ అయితే సడన్గా లేచేసరికి నా హార్ట్ పగిలిపోయి చేయ కొట్టేసరికి చేయి నొప్పేసింది నాకైతే. అసలు ఆ సస్పెన్స్లో అయితే కొంచెం ఆపి మీరు అందాల లాక్సిస్ టైప్ కొంచెం లవ్ సినిమాలు తీస్తే కొంచెం యూత్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది అన్న. ఓకే, యూత్ కోసం అలాంటి లవ్ స్టోరీస్ చేసాను. బట్ ఈ సినిమా నచ్చింది కదా, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అంటే నాకు ఒక థాట్ మేము వచ్చింది, లైక్ క్రైమ్ సస్పెన్స్ ఉందా, అయితే ఓకే నేను ఈ సినిమా తీస్తున్నాను అన్నట్టుగా అన్ని క్రైమ్ సస్పెన్స్ సినిమా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అండ్ నరేష్ గారు, మీరు మా డాడీ అయితే మీకు బిగ్ ఫ్యాన్. అప్పుడులో సినిమా స్కూల్ బంకులు అంటే ఐ మీన్ కాలేజీలో బంకులు కొట్టి మరి వెళ్ళేవాళ్ళు. చెప్పగానే నరేష్ గారు బాగా యాక్ట్ చేస్తారు, అప్పుడు హీరో, ఇప్పుడు కూడా మా హీరో అన్నట్టు చెప్తున్నారు మా డాడీ అయితే. అంటే మీరు వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్గా ఒక సస్పెన్స్ నుండి ఒక ఫన్ మూమెంట్స్ వచ్చింది. నాకైతే లిటరల్ నవ్వు వచ్చింది మూమెంట్స్కి అయితే. అంటే మీకు అప్పుడు హీరో ఇప్పుడు ఇలాగ చేసేసరికి ఏమైనా అనిపిస్తుందా? సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం ఓన్లీ ఇలా రోల్స్ వస్తున్నాయి కదా, లైక్ సెకండ్ ఇన్నింగ్స్లో ఐఎమ్ డూయింగ్ నియర్లీ 4 ఫిలిమ్స్ ఇన్ లీడ్ రోల్స్. విలన్, కామెడీ, ఫాదర్, బ్రదర్. 40 డేస్లో 20 కథలు విన్నాను. సూపర్. ఇప్పుడు మొన్న కంగారు పడింది అంటే 11 షూటింగ్స్ అట్ ఎ టైమ్. ఐఎమ్ ఇన్ మై పీక్ at my 52nd year of my film industry. I'm really thankful, more than being proud of being an actor, I'm thankful to all my directors, all my audience, producers, everybody who had brought me so far. ఏదైనా కూడా అందరూ సపోర్ట్ ఇస్తేనే ఎవరైనా నిలబడతారు, తర్వాత మన టాలెంట్. సో రియలీ ఇలాంటి రోల్స్ చేయడం అనేది ఎస్వి రంగారావు గారు, కమల్ హాసన్ గారు, నాకు ఐ రియలీ ఐడలైజ్ దెమ్. సో ఎస్వి రంగారావు గారు పర్టికులర్గా నేను సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చినప్పుడు ఆయనే దృష్టిలో పెట్టుకున్నా, ఎటువంటి రోల్ అన్నా చేయాలని. అది సక్సెస్ అయ్యాను, నన్ను నమ్మారు, నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. అంటే మందు ఎంత ఓల్డ్ అయితే ఎంత కిక్ వస్తుందో మీరు కూడా ఏజ్ అయ్యేసరికి అంత కిక్ వస్తుంది సార్ మీ సినిమాలో అయితే. అవును, నేను ఏదైనా 12 years తక్కువ తాగను నేను. అంటే ఓల్డ్ మంక్ బీర్కి ఎంత బ్రాండ్ ఉందో మీకు కూడా అంత బ్రాండ్ ఉంది. Anyway, thank you. No shake. Steady. మ్యాక్సిమం హౌస్కి బాలయ్య, ఓల్డ్ మంక్ మీరే బ్రాండ్ అంబాసిడర్ అయితే బాగుంటుంది. ఓల్డ్ మంక్ ఎందుకు? ఓల్డ్ మంక్ అంటే బీర్ రాయల్ సల్యూట్ పెట్టొచ్చు కదా, ఏదైనా ఓకే. ఓల్డ్ మంక్లు ఇప్పుడు చాలా రోజులు అయిపోయినాయి, పాస్ అయిపోయాం, ఇప్పుడు మెచ్యూర్ అయిపోయాం. రాయల్ సల్యూట్ లాంటిది ఉంటే ఓకే. ఎనీవే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. హాయ్ అన్న, నా పేరు వరుణ్. డైరెక్టర్గా వచ్చింది డౌట్, అంటే టైటిల్ నేమ్ అట్లా దాని రీజన్ ఏంటి సార్? షో టైం అనేది. షో టైం టైటిల్ నైట్ జరిగింది, మళ్ళీ తర్వాత బొద్దు జరిగింది. ఈ రెండు ఒక్కొక్క షో టైం లాగానే మీరు అంతా అనిపించాలి, అందుకే షో టైం అని పెట్టాము. అంటే సినిమాలో చాలా బాగా నచ్చిందన్న. అంటే మన కామెడీ కూడా చాలా ఎక్స్పోజర్ కాబట్టి ఆడ నవ్వాలా, ఏడవాలా, లోపల షో ఉన్నది అర్థమవుతుంది, పిచ్చిలేసిందన్న. లైక్ మెయిన్ నాకు బాగా నవ్వు వచ్చిందంటే ఆ గేట్ కాడ మన కూరగాయల అమ్మాయి కాడ ఫుల్ నవ్వేసాను అన్న, చాలా బాగుంది. ఆడైతే సార్ యాక్టింగ్ అయితే మొత్తం పీక్స్, మళ్ళీ ఆమె అయితే పీక్స్ మొత్తం అన్న యాక్టింగ్ చాలా బాగుందన్న. సినిమా బాగుందన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నవీన్ చంద్ర అన్న. హాయ్ అన్న, నా పేరు సత్య. హాయ్ సత్య.
నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉందన్న, చిన్న పాప ఉంది. సో మీ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయాం అనమాట. ఇలా జరిగితే ఏంటి, ఫ్యామిలీలో ఇలా అయితే ఏంటి అనేసి అలా బాగా హైప్కి తీసుకెళ్ళి ఒక్కసారి రిలీఫ్ వచ్చింది అనమాట. మీరు ఎలా అయితే ఫీల్ అయ్యారో అలాగే ఫీల్ అయ్యాం మేము. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ యాక్టింగ్ చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు మలయాళంలో మనలో ఎక్కువ చూస్తుంటారు, క్రైమ్ థ్రిల్లర్స్. సో తెలుగులో కూడా ఇలాంటిది వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సత్య. నరేష్ గారు హాయ్ సార్. హాయ్ మా. మీ ఓల్డ్ సినిమాలు బాగా ఎక్కువ చూస్తాను సార్ నేను. ఓకే. అలాగే మీరు అమృతం సీరియల్లో చేశారు కదా, అది కూడా థ్యాంక్ యూ చూస్తాను. సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా మీరు ఈ ఎమోషనల్గా ఇవి యాక్టివ్ చేయడం చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ యువర్ ఎంటర్టైన్మెంట్, ఐ మీన్ ఎంకరేజ్మెంట్ దట్ దిస్ థింగ్. థ్యాంక్ యూ సార్. రాజారేంద్ర గారికి మీ అది సాడిజంగా చేశారు కదా. అవును. ఆ డైలాగ్స్ చెప్పడం, ఆ మోడ్యులేషన్ చాలా బాగుంది. యాక్చువల్లీ మేము ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటాం అన్నమాట కన్వర్జేషన్లో. అంటే సీరియస్గా ఉన్న సిచ్యువేషన్ ఇలాంటి డైలాగ్స్ వేస్తాం. ఆ డైలాగ్స్ మీరే రాసుకున్నారు లేకపోతే డైరెక్టర్ గారు రాశారు? మొత్తం డైరెక్టర్ గారు. చాలా ఆ సైకోయిజం చూపించడంలో బాగా అదే మా వాడుకు గౌరెడ్డి కొంచెం ఉంది, అందుకని బాగా రాశారు. 100% సక్సెస్ అయ్యారు సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. మ్యాక్సిమం డైలాగ్స్ డైరెక్టర్ గారు ఆయనకు కూడా ఉంటుంది. రియలిస్టిక్గా ఉన్నాయి సార్ అన్నీ. థ్యాంక్స్. నవీన్ చంద్ర. హాయ్ బ్రదర్. హాయ్ అన్న, నా పేరు సిద్ధు. హాయ్ సిద్ధు. సినిమా అయితే ర్యాంప్ ఆడిందన్న. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ బాగుంది, కొంచెం అట్లా వెళ్తున్నారు అన్నప్పుడు సెకండ్ హాఫ్తో ఒక్కసారిగా లేచింది, అదిరిపోయింది సినిమా. మీ యాక్టింగ్ మీద కుమ్మేశారు యాక్టింగ్. థ్యాంక్ యూ నరేష్ అన్న గారు. సెకండ్ హాఫ్లో యాక్చువల్లీ అంత కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేదన్న నేను. మీరు వస్తే ఆ బాడీని ఎలా నరికేసి ఎలా పూర్తి చేయాలి, లేకపోతే ఏం చేయాలి, లేకపోతే ఏం చేస్తారు అనుకున్నాం, కానీ అసలు ఈ టైప్ ఆఫ్ కామెడీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ప్లస్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుకుంటే నా చెయ్యి ఎలా ఉంది, మీతో మాట్లాడుతున్నప్పుడు ఎట్ట అయిందనమాట. ఆ పాలకొర కట్టలో ఏదో పట్టుకున్నాడు, ఆ సీన్ మాత్రం హైలైట్, అది చాలా బాగుంది. ఆ సీన్, అది మా డైరెక్టర్ ఇన్స్పిరేషన్. ఆ సీన్ మాత్రం సూపర్ ఉంది అసలు అది. అండ్ రాజా రవీంద్ర గారు మీ సీన్కి అయితే పిచ్చ కనెక్ట్ అయ్యా నేను మా వాడు. యాక్చువల్లీ ఏనేంద్ర మనలాగా మాట్లాడుతున్నాడు, ఈ శాడీస్ ఏంది, ఒక మనిషి యుగో ఉంటే ఎంత దూరం వెళ్తాడు, అదే టైప్ అనుకోండి. మేము ఆఫీస్లో యాక్చువల్లీ ఇలాంటి మాటలు మాట్లాడుకుంటాం. అవును, అసలు ఫుల్ కనెక్ట్ అయ్యాం. మీకు మాత్రం సూపర్. సినిమాకి నవీన్ చంద్ర అన్న మెయిన్ హీరో అయితే, సెకండ్ హీరోలు మీ ఇద్దరు అసలు అల్లాడిచ్చారు. నువ్వు అక్కడ మానేసి ఫ్రంట్ రోలో కూర్చోవచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు విద్యాసాగర్. ఫస్ట్ క్వశ్చన్ నవీన్ గారికి. సార్, మీ పక్కన ఇద్దరు సీనియర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో మీరు నటించడానికి ఫస్ట్ ఎనీ రీజన్ ఆర్ ఎనీ బెటర్ మూమెంట్, బెస్ట్ మూమెంట్ విత్ దెమ్? బెస్ట్ మూమెంట్ ఇస్ టు హోల్డ్ 2 hours నా వీళ్ళతో వర్క్ చేస్తూ, అట్ ద సేమ్ టైం ఆల్ ఆర్టిస్ట్, అందరు ఆర్టిస్ట్తో వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్, అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ వీళ్ళిద్దరితో వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అవును, ఎందుకంటే టాలెంటెడ్. Yeah, they are talented and their sense of humor is very good, and as humans they are very good humans. So వాళ్ళని కనెక్ట్ అవుతూ మేము ఈ సినిమా చేసేటప్పుడు we enjoyed a lot, and స్క్రీన్ మీద మీరు చూస్తుంటే మా ఎమోషన్స్ అన్ని కనెక్ట్ అవుతున్నారు కదా. సో ఇట్స్ ఆల్ మ్యూచువల్ రెస్పెక్ట్ టువర్డ్స్ అవర్ క్రాఫ్ట్, అండ్ we believed in our script and our director, and it come out this way అంతే. అండ్ సినిమా మాత్రం చాలా బాగుంది. అండ్ ఎక్స్పెక్ట్ చేసిన యాక్చువల్ మేము థ్రిల్లర్ అనుకున్నాము చూసేటప్పుడు, బట్ సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ, దాని తర్వాత మంచిగా ఒక ఫీల్ వచ్చింది. థ్యాంక్ యూ. మదన్ గారికి ఒక క్వశ్చన్. మదన్ గారు, ఇప్పుడు చాలా వరకు అన్ని రియల్ స్టోరీస్ లేదంటే సమ్ ఇట్లా ఒక ఇంట్లో జరిగే స్టోరీస్ వస్తుంటాయి కదా, ఈ స్టోరీకి మీ ఇన్స్పిరేషన్ ఏంది? ఇన్స్పిరేషన్ ఒక స్మాల్ రియల్ ఇన్సిడెంట్. యాక్చువల్లీ మా స్ట్రీట్లో ఒక పెద్ద ఆయన దగ్గర వాకింగ్ వెళ్తున్నప్పుడు ఒక మనిషి బైక్లో వెళ్ళినప్పుడు వాడు ఫోన్ని ఇలా స్టోర్ చేసి వెళ్ళిపోయాడు, అంతే. ఇది మాత్రమే ఇన్స్పిరేషన్, దాన్ని పెట్టుకొని రాసాం. సరే, థ్యాంక్ యూ. హలో నరేష్ బ్రో. హాయ్ సిస్, హౌ ఆర్ యూ? సూపర్. మీరైతే ఇంకా సూపర్ ఉన్నారు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా మోసం చేశారు. ఎందుకు?
నేను గోంగూర 10 రూపాయలు ఒకటి అమ్ముతుంటే 100 రూపాయలకు 2 ఎలా తీసుకున్నారు? అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఓల్డ్ మాంక్ రేట్ అడిగితే మాకు తెలుస్తుంది కానీ గోంగూర రేటు మాకు ఎలా తెలుస్తుంది చెప్పు, మీరే చెప్పాలి. 100 రేటుకి తీసుకున్నాం. ఓకే, లైఫ్లో ఎప్పుడైనా కొన్నారా సార్ గోంగూర? గోంగూర కొనలేదు, గోంగూర అయితే కొనలేదు. కాయగూరలు అయితే పండిస్తాను, గోంగూర అయితే కొనలేదు. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జెమిని సురేష్ గారు. ఓకే, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్ మిమ్మల్ని. యాక్చువల్లీ జెమిని సురేష్ అంటే జెమిని చైర్మన్ ఏమో, జెమిని ఏమో అనుకుంటున్నాను. అసలు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు సార్, ఏంటి సార్? నేను జాబ్ చేస్తున్నానండి అందులో, అందుకని ఓకే. ఇప్పుడు ఈ సినిమాలో ఇది నాకు బాబోయ్ ఎవరు చూసినా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. థ్యాంక్ యూ అండి. పోనీ అప్పటి నుంచి చూసిన ఇప్పుడు దాకా ఎలా ఉన్నా అన్నారు, సంతోషం, హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్. అందరినీ రాజా రవీంద్ర అన్న భయపడతాడు సినిమా మొత్తంలో, అందరికీ భయం వేస్తుంది ఆ సిచ్యువేషన్స్. బట్ ఆయన తెలియకుండా ఆయన అక్కడ ఉన్నాడు అన్నప్పుడు నాకు ఆ డైలాగ్ చెప్పినప్పుడు రాసినందుకు చాలా థ్యాంక్స్ గౌరెడ్డి శ్రీనికి. ఆ పేరు అలా వాడినందుకు, ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ని, అది నేనని చెప్పి అలా వాడినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో బేసిక్ అన్ని క్యారెక్టర్స్ మీలాగా అనిపిస్తాయి. ఇందాక ఆయన చెప్పినట్టు నన్ను చూసుకున్నాను, ఒక ఫాదర్ చెప్పారు. ఇందాక నా పక్కన చూస్తుంటే పక్కన కూడా నవ్వుతున్నారు. ఆ గోంగూర సీన్లో కానీ కొంటున్నప్పుడు కానీ లోపల అందరూ ఆ టెన్షన్లో మేం పడే టెన్షన్ మీరు నవ్వుతున్నారు కదా, అదే సినిమా. సూపర్. థ్యాంక్ యూ. రాజా రవీంద్ర గారు సార్, ఈ సినిమాకి షో టైం కాకుండా ఇంకేం పెడితే బాగుంటుంది? టిక్ 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 అని పెట్టుంటే బాగుండేది. ఏంటి సార్? టిక్ టిక్ టిక్. ఓకే సార్, అంత సీరియస్నెస్ ఎట్లా మెయింటైన్ చేయగలిగినారు? డబ్బులు ఇచ్చారుగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నవీన్ చంద్ర సార్. ఈ సినిమాకి ముందు పులిహోర అని పెడదామని కూడా అనుకున్నాం టైటిల్. ఎందుకంటే కన్ఫ్యూజ్డ్ పీపుల్, కంజెస్టెడ్ ప్లేసు, కంటెస్టెడ్ స్క్రిప్ట్, ఎక్సలెంట్ రిజల్ట్. సో పులిహోర అని అన్ని కలిపి పెడదాం అనుకున్నాం రుచిగా. బట్ షో టైమ్, ఐ థింక్, డోంట్ యూ థింక్ ఇస్ ద రైట్ థింగ్? షో టైమ్ ఇస్ ద రైట్ టైటిల్ ఫర్ దిస్? రైట్ గానే ఉంది. గుడ్. క్యాచీగా ఉందా? క్యాచీగానే ఉంది. రైట్. థ్యాంక్ యూ సార్. సార్, నా పేరు ఐవిడి సాయి. నవీన్ అన్న, ఈ స్టోరీ మీరు ఎలా కన్విన్స్ అయ్యారు? ఐ మీన్ బాగుంది, ఆన్ స్క్రీన్ బాగుంది, బట్ రీసెంట్గా చాలా థ్రిల్లర్లు తీశారు. అండ్ ఇది ఒకే ప్లేస్లో ఇలాగా ఇంత డ్యూరేషన్లో అయిపోతుంది. సో మీకు ఎలా నమ్మకం కలిగింది? డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేశారు? కథ అండి, మెయిన్ పాయింట్ కథ. ఒక ఫ్యామిలీ మీరు చూశారు కదా, మీకు ఒక్క ప్లేస్లో చూస్తున్న కథ ఎక్కడైనా బోర్ కొట్టిందా, డిలే అనిపించిందా? లేదు కదా, యూ ఎంజాయ్డ్ కదా. సో 100% సార్. సో కథ నమ్మకం అంతే. లైక్ వెన్ ఈ నరేటెడ్ ద స్క్రిప్ట్, ఇప్పుడు ఫిలింలో ఎలా అయితే చెప్పారో ఎంత టైట్గా నరేషన్ ఉందో సేమ్ అలాగే కథ చెప్పారు. సో మెయిన్లీ ఆ లాస్ట్ రిలీఫ్ ఉంది కదా ఆడియన్స్కి, ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఐ లైక్ ద ఫిలిం స్క్రిప్ట్ అంతే. సార్, థ్యాంక్ యూ ఈ మూవీ చేసినందుకు. ఎందుకంటే రీసెంట్గా చాలా థ్రిల్లర్స్ ఎలా ఉంటాయంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 11 తీసుకుందాం, లాస్ట్లో అది గుడ్ ఎండింగ్ అయినా రివెంజ్ కదా, కొంచెం సాడ్ ఎండింగ్ అనే వెళ్తుంది అది హీరో పరంగా చూసుకుంటే. సో ఇది రీసెంట్ ఇప్పుడు షో చూసి పక్కన కూర్చొని మా ఫ్రెండ్స్ అందరూ ఎగ్జైట్ అయ్యారు, క్లైమాక్స్కి చాలా నవ్వుకున్నారు, రిలీఫ్ అయ్యారు. అండ్ మనం చూసాం ఒక పర్సన్ వాళ్ళ ఫ్యామిలీని ఊహించుకున్నాడు, రిలీఫ్ అయ్యాడని. సో బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అంటే డైరెక్టర్ గారు సార్, మీరు మా వీరంలో విలన్ రోల్ చేశారు కదా? అవునవును సార్, మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా సార్?
నాకు చిన్నపిల్ల నుంచి రాయడం నచ్చుతుంది ఇప్పుడు. సో ఐ యూస్ టు రైట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. when I'm saying my script to my friends, everyone encourage me. Then I did a short film very earlier. దానికి కూడా చాలా అప్రిసియేషన్ వచ్చింది. ఆ ధైర్యంతోనే వచ్చి సార్ దగ్గర, నవీన్ సార్ దగ్గర స్క్రిప్ట్ చెప్పాను, ప్రొడక్షన్లో చెప్పాను, వాళ్ళకి అందరికీ నచ్చింది. సో ఇట్ కేమ్ వెల్. సూపర్ సార్. అండ్ మేము షో చూసేటప్పుడు ట్విట్టర్లో ఎలాగా పోస్ట్ చేస్తామంటే ఫస్ట్ షో టైం అని పెడతాం. ఓకే, దీనికి మళ్ళీ మేము 2 times పెట్టాల్సి వస్తుంది. అది షో టైం షో టైం అని పెట్టాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్ నరేష్ గారు, సార్ చాలా బాగా చేశారు. ఇది ఏంటంటే సరిగం సమాజవర్గం తర్వాత దీనికి 100% పొట్ట పగిలేలా నవ్వుకున్నాం సెకండ్ హాఫ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఏంటంటే ఆయన ఈ స్క్రిప్ట్ చెప్పలేదు, చేసి చూపించాడు స్క్రిప్ట్ మాకు. సచ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ ఆల్సో రియలీ. అంటే ఆ యొక్క అట్మాస్ఫియర్లో అంత ఎవ్రీబడి వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ దిస్ ఫిల్మ్. ఫైనలీ ఆ రిజల్ట్ అదే, అసలు ఆర్గానిక్ వెళ్ళింది. వాట్ ఎవర్ ద సీక్వెన్స్ ఎనీథింగ్ ఎక్కడ అతి లేకుండా రియలీ దట్స్ వెల్ హ్యాండిల్ బై హిమ్. అండ్ ఆఫ్ కోర్స్ ప్లస్ గోస్. హాయ్ అన్న, సాంగ్స్ లేకుండా ఇంత మంచి మూవీ ఎలా తీస్తారన్న? ఏ అన్నా నేనా? ఏ అన్నా? హాయ్ హాయ్ అన్న. సాంగ్స్ లేకుండా మీకు కావాలనిపించిందా సాంగ్ సినిమా చూసేటప్పుడు? అయినా క్యూరియాసిటీ లేదు, సినిమా చూసేటప్పుడు మీకు అనిపించిందా సాంగ్ కావాలని చెప్పి? లేదు కదా, ఎందుకంటే ఈ కథలో ఉంటే బాగుంటుంది. బయటికి ఎక్కడైనా ఒక సాంగ్ వేసి లేకపోతే ఏదైనా చేస్తే మూడ్ పోకూడదని వి ఫెల్ట్ ఒక మూడ్లో ఆడియన్స్, మేమైతే ఎలా అరెస్ట్ అయ్యామో హౌస్లో, ఆడియన్స్ కూడా ఈ ఫిల్మ్ చూసేటప్పుడు అలా అరెస్ట్ అవ్వాలని చెప్పి అనుకున్నాం. అండ్ ఇట్ వర్క్డ్. అండ్ థ్యాంక్స్ టు శేఖర్ చంద్ర విత్ హిస్ అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ హోప్ యూ ఆల్ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. సినిమాలో సాంగ్ పెడితే బాత్రూమ్ వెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, బట్ అంత టైం లేదు దీనికి. ఈ సినిమాలో బాత్రూమ్కి వెళ్ళే టైం కూడా లేదు. సో అందుకనే సాంగ్ లేదు. నరేష్ అన్న, ఎస్ బా, మీరు రియల్ లైఫ్లో డైట్ ఏం మెయింటైన్ చేస్తారు? అది ఇంతేగా ఉన్నారు కదా. ఏమా రియల్ లైఫ్లో డైట్ ఏం మెయింటైన్ చేస్తారు డైలీ? డయటా? ఈ ఏజ్లో కూడా ఇంతేగా ఉన్నారు. ఏం లేదు, బేసిక్గా ఐ డూ మై ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, 1 hour ఆఫ్ కార్డియో, 30 to 45 minutes of weights, good sleep, laughing all the time, enjoying life, working hard, ante. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారికి సార్, ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో కామెడీ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది. అవును, కామెడీ మాత్రం 100% సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. ఇటు కామెడీ అటు థ్రిల్లర్ ఎలా మేనేజ్ చేశారు? లేదు, రాసినప్పుడే మన ఇన్వాల్వ్ అయ్యి రాస్తాము. సో రాసినప్పుడే ఈ క్యారెక్టర్ అంతా నేను చూసాను, ఎలా వస్తుంది అన్నది మనకు కొంచెం అనిపిస్తుంది కదా. తర్వాత మంచి యాక్టర్స్ దగ్గర మనం వెళ్ళి చెప్పప్పుడు వాళ్ళు ఆ ట్రస్ట్ ఇస్తారు, ఎస్ ఇట్ విల్ వర్కౌట్ అలా చేస్తారు. మళ్ళీ సెట్లో చూసేప్పుడు కూడా వాళ్ళు యాక్ట్ చేసేప్పుడు కో యాక్టర్స్ అంతా నవ్వుతారు దీనికి, మాకు అప్పుడే ఓకే ఇట్ విల్ వర్క్ అలా వచ్చింది. తర్వాత రాజా రవీందర్ గారితో ఎంట్రీ తర్వాత కూడా వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ మాకు వెరీ హ్యాపీ వెన్ వీఆర్ షూటింగ్. ఒక్కొక్కటి ఈరోజు శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ డైరెక్టర్ రాలేదు, ఆయనతో కాంట్రిబ్యూషన్ ఇస్ వెరీ బిగ్. ఆల్సో కామాక్షి భాస్కర్ హీరోయిన్ షీడిన్ కేమ్, షీ వెంట్ ఫర్ అనదర్ షూట్, ఫారిన్ వెళ్ళారు. గవిరెడ్డి గారు ఆయన చాలా డైలాగ్స్కు చాలా థ్యాంక్స్. అంతే. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్. నాకండి సార్ చాలా బాగా చేశారు సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. పర్లేదు, ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్. శ్రీనివాస్ బ్రో ఎవరికండి? రైటర్. శుభం మూవీలని రాశారు కదా, మళ్ళీ నెక్స్ట్ డైరెక్షన్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా మీరు కూడా? అది తర్వాత మాట్లాడుకుందాం బ్రదర్. ఇందులో డైలాగులు ఎలా ఉన్నాయి, సినిమా ఎలా ఉంది? సినిమా అయితే బాగుంది. మీరు కూడా ఇంపాక్ట్ ప్లేయర్ లాగా వచ్చి లాస్ట్ మూమెంట్లోని క్రికెట్లో అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటారు, మీరు కూడా సినిమా మొత్తం ఇంపాక్ట్ ప్లేయర్ చేస్తారు మొత్తం సినిమాకి మొత్తం. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా డైరెక్టర్ గారికి ఒక క్వశ్చన్,
లైక్ అంటే ఇంత స్మాల్ రూమ్లో తీశారు కదా, మీకు అంటే ఇలాగా ఏ విధంగా అనిపించింది? అలాగా 2 రూమ్లో తీశారు. రీసెంట్గా అలాంటి మూవీస్ చాలా తక్కువ వచ్చాయి. చాలా సినిమా అంటే పెద్ద గ్రాఫిక్స్ కానీ లేదనుకుంటే విఎఫ్ఎక్స్ కానీ రియలిస్టిక్స్ మూవీస్ వచ్చి చాలా తక్కువ అయిపోయింది. రేపొద్దున ఇది ఏ మనిషి అంటే అర్థం కానంత పొజిషన్ వెళ్ళిపోయింది. మీరు ఏ విధంగా అంటే అనుకున్నారు ఎంత 2 రూమ్స్లో వర్కౌట్ అయిపోద్దని? ఆల్మోస్ట్ చెప్పండి కింద ఇల్లు పైన ఇల్లు తప్ప ఇంకేం లేదు సినిమా. అవునవును. ఎందుకంటే మన డెబ్యూట్ ఇది ఫస్ట్ మూవీ వెళ్ళినప్పుడు మనం ఒక ప్రొడ్యూసర్ వెళ్ళినప్పుడు స్మాల్ బడ్జెట్లో వెళ్ళి ఇన్ కేస్ అది సక్సెస్ అయితే తర్వాత మనకు మంచిది జరుగుతుంది అని ఒక ఐడియా, వేరే ఒకటి లేదు. అంటే మీరు వచ్చే అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ అందరికీ మీరు రోల్ మోడల్ అవ్వచ్చు. ఎందుకంటే బడ్జెట్ అనేది ఒక పారామీటరే కానీ ఒక సబ్జెక్ట్ అనేది మెయిన్ అన్నట్టుగా మీరు అది నరేష్ సార్ చెప్పారు కదా. అదే ఎంతోపాటు ఇంత అందరూ అంటే ఎలా ఒప్పించారు మీరు? 11 తర్వాత అతను చాలా హిట్ కొట్టారు తెలిసి ఉన్న రెమ్యూనేషన్ 3 times పెంచినా కానీ ఇప్పుడు తీసుకున్న డైరెక్టర్స్ ఉంటాయి, నిర్మాతలు ఉంటారు. అలాంటి అతన్ని మీరు ఏ విధంగా ఒప్పించగలిగారు? I tell you, when good actors get some good subjects, they don't worry about remuneration, they don't worry about time, they will give their maximum to that movie. It was happened in this movie. Okay, all the best. Thank you. Thank you. Yes, sir. Bye. ఎందుకని బాగుంటాయి, ఎందుకు అంత ఎక్కువ పరిచయం